లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. డాకు మహారాజ్ తీసుకొచ్చి ఇక్కడ ఆపింది. అఖండ 2 ఏం చేస్తుందో నాకు తెలుస్తోంది. అసలు మామూలుగా ఉండదు. ముందుగా మొదటిది అఖండ 2 పై తమన్ రివ్యూ. అప్పుడే హైప్ ఎక్కిస్తున్నాడే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. డాకు మహారాజ్ తీసుకొచ్చి ఇక్కడ ఆపింది. అఖండ 2 ఏం చేస్తుందో నాకు తెలుస్తోంది. అసలు మామూలుగా ఉండదు. తమన్ ప్రస్తుతం నందమూరి తమన్ గా మారిన సంగతి తెలిసిందే. బాలయ్య స్వయంగా స్టేజ్ మీద నందమూరి తమన్ అని సంబోధించాడు. ఇక నారా భువనేశ్వరి సైతం నందమూరి తమన్ అని పిలిచేశారు. అలా తమన్ కాస్త నందమూరి తమన్ అయిపోయాడు. ఇక తమన్ కూడా తన స్పీచ్లన్నీ అలానే ఇస్తున్నాడు. అనంతపురంలో జరిగిన డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకల్లో తమన్ మాట్లాడాడు. డాకు మహారాజ్ మూవీతో ఓ స్థాయికి వెళ్లానని చెప్పాడు తమన్. అఖండ 2తో ఎవరు ఊహించని రేంజ్ కు వెళ్తామని అంటున్నాడు. అఖండ 2 వేరే లెవెల్లో ఉండబోతుందని హింట్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ కోసం బోయపాటి శ్రీను కసిగా పని చేస్తున్నాడని తమన్ తెలిపాడు. అఖండ 2 ఇంటర్వెల్ అదిరిపోతుందని, ఆ ఒక్క బ్లాక్కే టికెట్ డబ్బులు పెట్టేయొచ్చని అంటున్నాడు. మిగిలిన సెకండ్ హాఫ్ అంతా కూడా ఎడిషనల్ అని అంటున్నాడు. ఇక సినిమా షూటింగే స్టార్ట్ కాలేదు కానీ తమన్ మాత్రం ఇప్పుడే అఖండ 2 మీద హైప్ ఎక్కిచ్చేస్తున్నాడు. అసలే అఖండాకి బాక్సులు బద్దలయ్యాయి. డాకు మహారాజ్ ఈవెంట్ లోనే సౌండ్ బాక్సులు పడిపోయాయి. ఇక అఖండ 2కి కూడా అలానే ఉంటుందని ఫిక్స్ అయిపోండని, అసలు తమన్ బాలయ్య కాంబో అంటేనే ఇలా ఉంటుందని అంతా ముందే ప్రిపేర్ అవ్వడానికి తమన్ చెబుతున్నాడు. మరి అఖండ 2 ఎలా ఉండబోతుందని తమన్ ఎలా కొట్టబోతున్నాడో చూడాలి. డాకు మహారాజ్ అయితే టీం చెప్పుకుంటున్నట్లుగా బ్లాక్ బస్టర్ అయితే కాదని అర్థమవుతుంది. డాకు మహారాజ్ హడావిడి అంతా రిలీజ్ రోజు, ఆ తర్వాత రోజుకే పరిమితం అయిపోయింది. ఆ తర్వాత ఏ రోజు కూడా చెప్పుకోదగ్గ వసూళ్లైతే రాలేదు. ప్రస్తుతం సందడంతా సంక్రాంతికి వస్తున్నాం సినిమాదే కనిపిస్తుంది. కానీ డాకు మహారాజ్ టీం మాత్రం ఇంకా తమ సినిమా ఏదో బ్లాక్ బస్టర్ అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. కానీ సంక్రాంతికి అస్సలు సిస్సలు బ్లాక్ బస్టర్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమానే. ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. డాకు మహారాజ్ తీసుకొచ్చి ఇక్కడ ఆపింది. అఖండ 2 ఏం చేస్తుందో నాకు తెలుస్తోంది. అసలు మామూలుగా ఉండదు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ బాలయ్య కోసం అనిరుద్ 1 కాదు 2. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లి డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య నెక్స్ట్ చిత్రాలపై సినీ సర్కిల్స్ లో చర్చ సాగుతుంది. బాలయ్య చేయబోయే నెక్స్ట్ చిత్రాలకు తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఒక సినిమాకు కాకుండా బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలకు అనిరుద్ మ్యూజిక్ ఇవ్వనున్నాడట. ఇప్పటికే బాలయ్య తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక దీంతో పాటు యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరోసారి బాలయ్య సినిమా చేయనున్నాడు. దీనికి కూడా అనిరుద్ సంగీతం అందించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ బాలయ్య చిత్రాలకు అనిరుద్ సంగీతం అందించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో ఎలాంటి నిజముందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? మరో వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై హనుమాన్ ప్రకటన వచ్చింది కానీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళడానికి చాలా టైం ఉంది. మోక్షజ్ఞ డెబ్యూని దక్కించుకున్నాడు. డిసెంబర్లో ప్రారంభోత్సవం వాయిదా పడ్డాక మళ్ళీ ఎప్పుడు ఉంటుందో స్పష్టత లేదు. ఈలోగా తన రచనా నిర్మాణంలో వేరే దర్శకులతో ప్రశాంత్ వర్మ మహంకాళిని ప్రకటించాడు. అదిరా పనులు చేసుకుంటున్నాడు. బాలీవుడ్ మూవీ బేడియా 2లోనూ చేయి వేస్తున్నాడనే టాక్ ఉంది కానీ సరైన సమాచారం లేదు. కథ అందించిన దేవకీనందన వాసుదేవ ఆడలేదు. ఇవన్నీ ఎలా ఉన్నా దర్శకుడిగా ప్రశాంత్ వర్మ ఇంకా సెట్స్ పైకి వెళ్ళకపోవడమే బేతాల ప్రశ్నగా మారింది. ఒకవేళ మోక్షజ్ఞది మరింత ఆలస్యం అనుకుంటే ఇంకో ప్రాజెక్ట్ మొదలు పెట్టడం ఉత్తమం. కాంతారా చాప్టర్ 1 పూర్తి చేసుకుని రిషబ్ శెట్టి వస్తే తప్ప జై హనుమాన్ని స్టార్ట్ చేయలేని పరిస్థితి. ఆల్రెడీ రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ చేయిదాకా వచ్చి జారిపోయింది. హనుమాన్ టైంలో వచ్చిన ఇమేజ్ని నిలబెట్టుకునే క్రమంలో ప్రశాంత్ వర్మ జాగ్రత్తగా వేస్తున్న అడుగులు సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ లెక్కన జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేదేమో. ఏదైనా నేరుగా అడుగుదామంటే ప్రశాంత్ వర్మ అందుబాటులోకి రావడం లేదు. కొత్త ఆఫీస్లో బిజీగా ఉంటున్నాడు తప్పించి ఏదైనా ఈవెంట్లోనూ దర్శనం ఇవ్వడం లేదు. వచ్చినా మోక్షజ్ఞ గురించి అడుగుతారు కాబట్టి అదేంటో తేలే వరకు అంత సులభంగా బయట కనిపించకపోవచ్చు. ఇంకోవైపు జాంబిరెడ్డి 2ని వేరే దర్శకుడితో సితారా బ్యానర్ మీద నిర్మించే ప్రతిపాదన దాదాపు ఓకే అయిందని అంటున్నారు. అయినా హనుమాన్ లాంటి అంత పెద్ద హిట్ కొట్టాక ఈ గ్యాప్ రావడం విచిత్రమే. వచ్చిన వాటిలో ఒకటి క్యాన్సిల్, మరొకటి డిలే కావడం విధిలిఖితం. ఇంకొంత రోజుల్లో ఏమైనా క్లారిటీ రావచ్చు మరి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.